తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు, పూర్వపు మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుత ఎక్సెప్షన్ మెంబర్ కౌన్సిల్లో మరియు ఏలూరులో అతి వైభవపేతంగా ప్రెస్టేజియస్గా నిర్వహించేటువంటి జాతరలకి 5 టర్ములుగా అధ్యక్షులుగా ఉండి అపార అనుభవం సాధించి మళ్ళీ రాబోయే కాలంలో జాతర నిర్వహించడానికి సంసిద్ధులయ్యి ప్రజలందరినీ కూడా భక్తులను కూడగట్టే భాగంలో ఉన్నటువంటి మనకి అందరికీ సుపరిచితులు శ్రీ చోడ వెంకటరత్నం గారిని జాతర గురించి దాని విశేషాల గురించి జీకే డిజిటల్ న్యూస్కి వివరించడానికి ఈ జాతర విశేషాలు వివరించడానికి వచ్చినందుకు ముందుగా వెంకటరత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెంకటరత్నం గారు, మీరు మనం ప్రస్తుతం అంతా కూడా జరగబోయే జాతర గురించి ప్రజలందరికీ ఈ విశేషాలు వెళ్ళినట్టయితే వాళ్ళ ఈ జాతరలో వాళ్ళు పొందేటువంటి అనుభూతుల వల్ల వాళ్ళ కష్టాలు తీరుతాయనేది ఉంది. ఆ అంశం మీద మాట్లాడుకోవడానికి ఏలూరులో పవర్పేటకు సంబంధించిన జాతర ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది, ఎప్పటితో ముగుస్తుంది? మాది పడమర వీధి అమ్మవార్ల జాతర అండి. గతంలో మా పూర్వీకుల టైంలో 150 సంవత్సరాల క్రితం ఏలూరు చరిత్రలో కమ్మవారు, కాపు కులస్తులు కలిసి ఒకే జాతర ఉండేదంటండి. 150 సంవత్సరాల క్రితం రికార్డు కూడా ఉంది మా దగ్గర. తర్వాత కొన్ని విభేదాలు, ఘర్షణలు జరగటం వల్ల 150 సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్ గారు ఒక కాగితం రాసి పడమరి వీధి వారేమో కాపులు చేసుకోండి, తూర్పు వీధి జాతర కమ్మవారు చేసుకోండి అని చెప్పేసి అని వారు ఇస్తే గొడవలు పడకుండా 150 సంవత్సరాల నుంచి కూడా తూర్పు జాతర ఏమో కమ్మవారు, పడమర వీధి జాతర కాపులు చేసుకోవటం, తూర్పీదికి అనుసంధానంగా తూర్పీది వారు చేసినప్పుడే జాతరలు చేయడానికి పౌరుపేట, ఆదివారపేట, లక్షవారపేట జాతరలో కూడా ఆ తూర్పు వీధి వారు అమ్మవారు ఎప్పుడైతే నిలబెడతారో వాటితో పాటు వాళ్ళు చేయటం జరుగుతుంది. ఓకే, అలాగే జరుగుతుంది. మరి 95 కాడి నుంచి కూడా నేను అధ్యక్షుడిగా 5 జాతరలు చేసా, ఇది 6వ జాతర అండి. ఇప్పుడు అలాగే మేము ఏప్రిల్లోనే డేట్లు డిక్లేర్ చేశాము. ఒక సిద్ధాంతి గారి చేత తిరుపతి దగ్గర ఒక పల్లెటూరులో పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారు. మేము ఎందుకన్నా మంచిది వ్యాపారస్తులకు కానీ, ఈ శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి కానీ, గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా 8 నెలల ముందే మేము ప్రెస్కి మేము ఇవన్నీ డేట్లు ఇస్తాం జరిగిందండి. దాని ప్రకారమే వెంటనే తూర్పు ఆదివారం కూడా వాళ్ళు డేట్లు డిక్లేర్ చేయడం జరిగింది. పౌరుపేట వాళ్ళు, ఆదివారపేట వాళ్ళు, లక్షవారపేట వాళ్ళు కూడా సంసిద్ధమై వాళ్ళు కూడా డేట్లు డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అందరూ కలిపి ఒకటే డేట్ కాదండి, వాళ్ళు జనవరి 26వ తారీఖున ఊరేగింపు పండుగ లాస్ట్ వాళ్ళకి ఆదివారపేట కానీ, లక్షవారపేట కానీ, పౌరుపేట కానీ, తూర్పుది కానీ 2026 జనవరి 26వ తారీఖు సోమవారం రిపబ్లిక్ డే రోజున వాళ్ళది అశాంతత ఊరేగింపుతో వాళ్ళది కథ ముగుస్తుంది. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖున మాది సోమవారం నాడు మాది ఊరేగింపు అయిపోద్ది. అప్పుడుతో కథ సుఖాంతం. ఓకే, ఈ యొక్క పట్టు విడుపులు, పట్టింపులు అన్నీ కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలకే, పొలిమేర యువతలు ఉన్న వాళ్ళందరికీ కూడా జనవరి 2026 ఫిబ్రవరి 2తో ముగింపు అవుతుంది. ఓకే, సహజంగా ఇవన్నీ జాతర, ఇవన్నీ నమ్మకాలు, సెంటిమెంట్స్, మనోభావాలకు సంబంధించిన విషయాలు. అవునండి. అలాంటి మనోభావాలకు సంబంధించి మీరు కానివ్వండి, మిగిలిన ప్రాంతవాసుల జాతర ప్రకటించినప్పుడు ఏలూరులో చుట్టుపక్కల ఏలూరు టౌన్ వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యక్రమాలు కానీ వాయిదాలు వేసుకుని మరో ముహూర్తాల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక సత్సాంప్రదాయంగా ఇల్లు నడుస్తుంది. ఒక అమ్మవారు ఉన్నప్పుడు మిగతా కార్యక్రమాలు నిషేధించాలని నేను అనుకుంటున్నా. అయితే ఒకటండి, ఇదివరకు అలాగే చేసేవారు. కానీ నేను రమారమి 30 సంవత్సరాల నుంచి జాతర కార్యక్రమాల్లో గుళ్ళు గోపురాలకు కూడా నేను ప్రెసిడెంట్గా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఫస్ట్ 95, 98 జాతరల్లో చాలామంది మాలలో కానీ, భవానీ మాలలో కానీ, అయ్యప్ప మాలలో కానీ వేయలేదు. ఈ రోజున గత 3 జాతరల నుంచి కూడా అయ్యప్ప మాలలో, భవానీ మాలలో వేసుకుని ఇరుముళ్ళు కట్టుకుని అమ్మవారు మేడల దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఇరుముళ్ళు పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. చక్కగా వెళ్ళొస్తున్నారు. ఇప్పుడు నిషేధాలు ఏమి ఉండమంటారు? నిషేధాలు ఎంతసేపు కూడా
నూతన వ్యాపారాలు ప్రారంభించరండి, గృహప్రవేశాలు చేయరండి, వివాహాలు చేయరండి, పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా చేయరండి. అనుకోకుండా మానవుడికి వచ్చేవి రెండే రెండండి, ఒకటి మరణం, ఒకటి పుష్పవతి అయ్యే పాపల కార్యక్రమం. ఎవరన్నా ఆడపిల్లలు పుష్పవతి అవుతే కొండల్లో కలుపుకుని ఆరంభం లేకుండా చేసుకుంటారు. మరణించిన వారికి బాజా భజంత్రీలు అవుట్లు గివుట్లు లేకుండా తీసుకెళ్తారు అన్నమాట. మీరు చేసే శుభ కార్యక్రమం అమ్మవారి పూజ. అవును, ఇదేం వేరే ఇదేమి కాదు. అవును. ఇలాంటి శుభ కార్యక్రమాలు చేస్తూ ఇంకో శుభ కార్యక్రమాలు చెయ్యొద్దనే విషయం ఎందుకు వచ్చింది అసలు? ఈ సాంప్రదాయం ఎవరు పెట్టారు? 1985లో నేను 20 సంవత్సరాల కుర్రోడుగా ఉన్నప్పుడు కార్యక్రమం చేశారండి, జాతర కార్యక్రమం, పడమరవి జాతర. అప్పుడు కన్నా 150 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సాంప్రదాయమే సాగుతుందన్నమాట, కొనసాగుతుంది. అసలు ఆ నిషేధం వల్ల మీకు పూర్వీకులు చెప్పింది ఏమీ లేదా? ఏమీ లేదు. ఎందుకు ఈ నిషేధం? ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చి గుళ్ళల్లో నుంచి తీసుకొచ్చి నడిబొడ్డున మేడల్లో కూర్చోబెడుతున్నారు కాబట్టి ఆ యొక్క అమ్మవారిని తెలుసుకోవాలి. పూర్వం వస్తేనండి అసలు తాలింపు కూడా వేసేవారు కాదంట. మా మామలు చెప్తారు, 90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, తాలింపు కూడా వేసేవారు కాదు. అమ్మవారికి ఇష్టమైన కూర చేపల కూర అని చేపల కూరే ఉండేవారంట. అదే అలాంటిది ఇవాళ డివిజన్ వచ్చి ఎన్ని జాతరలు పెడుతున్నారు. ఇన్ని జాతరలు పెడితే ప్రజల్లో నమ్మకం సన్నగిలుతోంది. ఇదంతా కూడా మేము ఇదివరకు మా పూర్వం 12 సంవత్సరాలకు ఒకసారి చేసేవారంటండి. అది రాను ఇప్పుడు 7 సంవత్సరాలకు అయ్యిందండి. ఇప్పుడు మీకు ఒకటే, ప్రతి టౌన్లోనూ కూడా వారాల సంబరాలని సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. అవి సంవత్సరం చేస్తున్నారు. బంధువులు పిలుచుకుంటున్నారు, ఆ డివిజన్లో భోజనాలు పెట్టుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలు, బట్టలు పెట్టుకుంటున్నారు, పసుపు కుంకాలు పెట్టుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఈ నిషేధాలు ఏమీ లేవండి. పట్టించుకున్నవాడు పట్టించుకుంటారు. ఏంటంటే ఎక్కువ అండి ఈ యొక్క పత్రికాముఖంగా ఈ గోపీకృష్ణ ఛానల్ వారికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మా యొక్క జాతర కమిటీల తరపున మేము నిషేధాలు అనేది ఏమీ లేదండి. వాళ్ళు ఒకటే అడుగుతారు, ఎప్పుడు పెడుతున్నారు బాబు? ఈ నెల 26వ తారీఖున ముడుపు కడుతున్నాం. ముడుపు కట్టిన కాడి నుంచేదా నిషేధాలు అని అడుగుతారు. ముడుపు ఎప్పుడైతే మేము వేప చెట్టుకి కట్టామో అక్టోబర్ 26 11 గంటల ఆదివారం నాడు 11 గంటల 15 నిమిషాలకి మేము కడుతున్నాము. అప్పటి నుంచి కూడా ఇది కార్యక్రమం. ఇప్పుడు మేము 98లో కాడి నుంచి 3 జాతరలో తూర్పువాదు కానీ, పౌరుపేట వారు కానీ, ఆదివారపేట, లక్ష్మీవారపేట వాళ్ళు చేయలేదండి. చేయలే. ఏంటంటే ఇది అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనికి సేవకులు ఉండాలి. దీని మీదే పని 96 రోజులు 100 రోజులు పని పాటలు మానుకుని ఉండేవాళ్ళు ఉండాలి దీంట్లో. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు కూడా పెద్దలు వంకినే నరసింహారావు గారు వాళ్ళు ఉండేవారు, వాళ్ళు చేయలేదు. మొన్న తపాయే 2018లో మేము చేసినప్పుడు వాళ్ళు కూడా తీసుకొస్తాం జరిగింది. మేము ఎప్పుడూ కూడా నిషేధాలు పెడతాం కానీ ఈ కమిటీ వాళ్ళు లేదు. ఏంటంటే చాలామంది పూర్వీకులు ఉన్నవాళ్ళు వాళ్ళు కుటుంబీకులు బాగా సాంప్రదాయం పాటిస్తారని మేము చెప్పక్కల్లా వాళ్ళు పాటిస్తారు. కొత్తగా వలస వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు మనకేముందులే పట్టింపు లేదు కదా, మన సినారపేట వంతిన దాటితే మేము వెళ్ళమండి అమ్మవారు. అలాగే పానింగి గ్రామంలోకి వెళ్ళమండి, సొదిమెల్ల గ్రామంలోకి వెళ్ళమండి. మాకు పులిమేరలు ఉన్నాయి, ఆ పులిమేరలు దాటి వాళ్ళ అమ్మవారిని రమ్మన్నా సరే మేము వెళ్ళమండి. చాలామంది గ్రాండ్ కృష్ణ, చలసాని, శ్రీకన్వేషణం, క్రాంతి అలాగా పులిమేరలు దాటి వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. పొరుగురులో చేసుకునే వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళి. దాని పెద్ద ఇదేమి లేదు. ఆధిపత్య పోరు మూలంగా ఇన్ని జాతరలు వచ్చాయా? అసలు ఏమీ లేదండి. ఆధిపత్య పోరు లేదా? అసలు ఆధిపత్య పోరు ఏముంటుందండి? అంటే అడ్జస్టింగ్ ఇప్పుడు నా జాతర నా ప్రెసిడెంట్ అలా కాదు, రెండూ కలిస్తే మరి వస్తుంది కదండి. ఆ తేడా ఊరేగింపుల్లోనూ ఒకేసారి చేస్తే గొడవలు అనేవి వస్తాయి కదా. డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా దానికి వచ్చేటప్పటికి 10 లక్షల మంది జనం వస్తారండి. దీనికి ఒక రికార్డు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం కానీ, ఇచ్చాపురం, విజయనగరం కాడి నుంచి అసలు ట్రైన్లు ఖాళీ ఉండవు, టికెట్లు కూడా కొట్టకుండా మామూలుగా ఎక్కేసి జనాలు ప్రయాణం చేసేసి వచ్చేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే అలాగ కార్యక్రమం కూడా మా పడమర వీధి కమిటీ అంటే 100 వేషాలు రకరకాలుగా 3-4 స్టేట్ల నుంచి వేషధారణలు బుక్ చేసి చక్కగా సాంప్రదాయబద్ధంగా చేస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఒక పడమర వీధి జాతరకి గుర్తింపు ఉండిపోయిందండి. ఓకే, అంచేత ఈ లా అండ్ ఆర్డర్ కోసమే జాతరలు వస్తున్నాయి. తర్వాత ఆధిపత్య పోరు అనేది ఏముంటుందండి ఇది? అంటే ఎందుకు అవసరమా అని. అంటే అది 150 సంవత్సరాల నుంచి వస్తుంది కదండి. ఇది 150 సంవత్సరాలు చెప్పి తూర్పుదిగా అనుసంధానం అయ్యి మాది మట్టిగా పడమర వీధి ఒకటే.
అప్పుడు అంత ముందర పడమర వీధిలో కూడా అంత ముందర ఇంకొకసారి జాతర 2 జాతరలు జరిగాయి కదా పడమర వీధిలో ఒకసారి. అదే మీకు చెప్తున్నా. 95లో నేను నూతనంగా ప్రెసిడెంట్గా ఎన్నిక అయిన తర్వాత వంకినేని నరసింహారావు గారు కూడా తూర్పు జాతర తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఏదో కొద్దిగా ఇబ్బంది వచ్చి అనుకోకుండా 2 సంవత్సరాలు అయిన వెంటనే మళ్ళీ నేను సరిగ్గా చేయలేకపోయాను అమ్మవారిది ఉత్సవం అని చెప్పేసి అని ఆయన పెడతాం జరిగిందండి. ఆయన పెట్టే ఎవరైతే ఏలూరులో ఒక జాతర పెట్టారు అని అంటే వాళ్ళు పెట్టకపోయినా ఏలూరు నియోజక ప్రజలందరూ కూడా అమ్మవారిని కొలుస్తారండి. అప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చామండి 98లో. ఓకే. అప్పటి నుంచి కూడా 7 సంవత్సరాలకి మేము చేసుకుంటూ వస్తున్నాం అనమాట అండి. ఒకళ్ళు చేయకపోయినా సరే మొత్తం అంతా కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలకే ఇది వర్తిస్తుంది. అలాగే చేస్తున్నారు. భక్తులు కూడా అమ్మవారిని అలాగే కొలుస్తున్నారు. ఇప్పుడు మీరు 5 టర్ములుగా మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు. అప్పుడు నిషేధాలకి ఇప్పుడు నిషేధాలకి తేడా ఏంటి? ఏమీ లేవు, కరెక్ట్గానే సాగుతున్నాయండి. అంటే అప్పుడు ఎక్కువ నిషేధాలు ఉండేవి, అప్పుడు నిజంగా శుభ కార్యక్రమాలు జరిగేవి కాదు ఆ రోజుల్లోనూ. అప్పుడు నేను ఎక్కిన కాడి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రేపు 11వ తారీఖున కొన్ని వేల వివాహాలు ఏలూరులో. ఏంటంటే జాతర వస్తుంది కదా అని చెప్పేసి జాతర వస్తుందని పెట్టుకోండి. అంటే ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం కానివ్వండి, గృహప్రవేశాలు, నూతన వ్యాపారస్తులు ఇలాంటి 3-4 మాత్రమే నిషేధం. మిగిలిన అయ్యప్పలకి భవానీలకి వస్తున్నారు. అమ్మవారి మేళ దగ్గరకు వచ్చి ఇరుముళ్ళు కట్టుకుని చక్కగా దండం పెట్టుకుని వెళ్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. చాలా మంది కూడా ఇంకా బాగా చేసేవాళ్ళు రేపు 16వ తారీఖునే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నారు, జాతర నిలబెడుతున్నారని. ఓకే. అది పట్టించుకున్న వాళ్ళు పట్టించుకుంటున్నారండి. అసలు ఎలా ఈ జాతర అంటే ఏంటి, ఎలా ప్రారంభమవుతుంది, ఎలా ఎండింగ్ అవుతుంది? ఇప్పుడు జాతర అనేది ఏంటంటేనండి, గంగానమ్మ తల్లి, మాలక్ష్మమ్మ తల్లి, ఇనుకొండ ఎంకమ్మ తల్లి, 101 దేవతల ముద్దుల తమ్ముడు పోతురాజు బాబులండి. వీళ్ళందరూ కూడా దేవాలయాల్లోనే ఉంటున్నారు కాబట్టి దేవాలయాల్లో నుంచి కరెక్ట్గా మేము ముహూర్తాల ప్రకారం ఈ నెల 26వ తారీఖున పడమర వీధి అమ్మవారి జాతరకు సంబంధించి మాలక్ష్మమ్మ గుడి దగ్గర, వంగాయగూడెం దగ్గర మాలక్ష్మమ్మ గుడి దగ్గర మేము 11-15 నిమిషాలకి 26వ తారీఖున ముడుపు కడతామండి. 5వ తారీఖున నవంబర్ 5వ తారీఖున గంగానమ్మ తల్లిని గంగానమ్మ గుళ్ళో నుంచి, మాలక్ష్మమ్మ తల్లిలోని గుడి నుంచి మాలక్ష్మమ్మ తల్లిని, అలాగే పోతురాజు బాబుకి గెడ కట్టి దానికి అలంకరణ చేస్తే పోతురాజు బాబు గెడ అంటారనమాట అండి. వారిని తీసుకొచ్చి వారి పుట్టినీళ్ళు అయినా గంగానమ్మ పుట్టినీళ్ళు మధ్యాహ్నపు బలరాం గారు, అలాగే మాలక్ష్మమ్మ తల్లి పుట్టినోళ్ళు పొలగం వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ బిందు నీళ్ళు వారపోపించి అక్కడి నుంచి మేము రూట్ మ్యాప్ ఇప్పించి 3 పగల్లో 3 రేతుర్లు పెట్టి అమ్మవారిని మేడల్లో ప్రవేశిస్తామన్నమాట అండి. ఫస్ట్ 3 మేడలు వేస్తామండి. 3 మేడల్లో ఫస్ట్ పెద్ద తల్లి అక్కగారు మాలక్ష్మమ్మ తల్లిని, 2 గంగానమ్మ తల్లిని, వారిరువురికి మధ్యన గడకే పోతురాజు బాబుని కడతామండి. 1 నెల అయిన తర్వాత వినుకొండ ఎంకమ్మ వారిని కూడా రాజనాల వారింటికాడ పుట్టింటి వారిని తీసుకొచ్చి 3వ దాంట్లో పెడతామండి. ఆవిడ్ని 3 రాత్రులు 3 పగల్లో పెట్టి, అసలు జాతర అంటే ఏంటంటే గుళ్ళల్లోంచి తీసుకొచ్చి అమ్మవారిని ఎవరైనా సరే దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు. ఇది ఏంటంటే భక్తులు ఇంటికే అమ్మవారు వెళ్తుంది, భక్తులు గడపకే అమ్మవారు వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ గుమ్మం కాడ రజకులు మాలక్ష్మమ్మ తల్లి నెత్తి మీద, పోతురాజు బాబు తండ్రిని గెడ చేత్తోను, వినుకొండ ఎంకమ్మ వారినేమో ప్లాట్ఫారం బండి మీద పెట్టి, అలాగే గంగానమ్మ తల్లి నెత్తి మీద పెట్టుకుని ఆ రజకులు నుంచుంటే ఆ డప్పులు నడుమ గృహాల నుంచి బయటకు వచ్చి మహిళలు బిందుల్లో నీళ్లు, పసుపు, యాపాకు వేసి ఆ నీళ్లు వారపోసి మాలక్ష్మమ్మ తల్లికేమో పరవన్నం, తర్వాత గంగానమ్మ తల్లికి మధ్య పెరుగన్నం ఉల్లిపాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టుకుని వాళ్ళు వెళ్తారనమాట అండి. రోజుకొక ఏరియా చొప్పున మేము ముందు రోజే మైకానం చేసి ఇస్తాం. సాయంత్రం అవంతో 8:30-9 మళ్ళీ అమ్మవారిని మేడల్లో కూర్చోబెట్టేసి తెల్లారుజామున 4 మళ్ళీ డప్పులతో మేలుకొలిపి మళ్ళీ అమ్మవారికి తీస్తాం అనమాట. ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళే కన్నా అమ్మవారిని నడిబొడ్డున నిలబెట్టించి నగర సంచారం అమ్మవారే ఇళ్ళకాడికి వెళ్తుంది అనమాట. ఓకే. ఈ సాంప్రదాయం మీతోనే కాదు, ఇవాళ ఏ గుళ్ళో అయినా సరే నగర సంకీర్తనలు ఉన్నాయి, ఊరేగింపులు ఉన్నాయి. భద్రాచలంలో శ్రీరామనవ కళ్యాణం పందిళ్ళలో చేస్తున్నారు. ఏమండి పెత్తరవతిలోనే కూడా రోజు గరుడు వాహనాలు ఉన్నాయి. అక్కడ అలా ఉండగా మళ్ళీ దీనికి ప్రత్యేకత ఏంటి? అది 150 సంవత్సరాల నుంచి వచ్చిన పూర్వీకులు చేస్తున్న దాన్ని మేము సాంప్రదాయం కొనిస్తున్నాం.
అది అలా పోకూడదు, ఆ సాంప్రదాయం అందరికీ ఉండాలి అది అని చెప్పి. అది ఇప్పుడు ఈ జాతరలో మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా శుభ కార్యక్రమాలు, శుభ ఫలితాలు జరిగే అవకాశం జరిగిన వాళ్ళు ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళు? నాకు తెలిసండి, అంటే నేను చెప్పకూడదు. తెల్లారుజామున 3:30 కల్లా నాకు మాదిగి డప్పులు చెవులు వినపడతాయండి. సత్యం. అగ్రహారంలో బ్రాహ్మలో సన్న వర్షం పడుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే తెల్లటి బట్టలు, మడి బట్టలు ఆరేస్తారండి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అగ్రహారంలో బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్న కుటుంబాలు ఉన్నది ఏలూరు నియోజకవర్గంలో అగ్రహారంలోనే ఉన్నారండి. ఓకే. బ్రాహ్మిన్స్ రాంకోటి వెనకాల 5-6 సందులు బ్రాహ్మిన్సే. వాళ్ళు తెల్లటి మడి బట్టలు ఆరేసేవారు. ఆరేస్తే సాయంత్రం 4 గంటలకే వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయని చెప్పేసి అని ఆడోళ్ళు బట్టలు మడత పెట్టుకుందామని వెళ్తే పసుపు వర్షం పడిందంటండి. పసుపు వర్షం. పసుపు ఏంటి పసుపు పడుతుంది ఏంటి అని చెప్పేసి అని ఏదన్నా బట్టలు ఆరేసేటప్పుడు ఏమన్నా పసుపు అంటుకుందాము అని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారంటండి. తీరా చూస్తే చీరలన్నిటి మీద పసుపే. సత్యం ఉందే, జనం నమ్ముతున్నారు. మనం నమ్మించాల్సింది కాదు. మేము అసలు చందాలకు కూడా 10% కూడా 5% కూడా వెళ్ళమండి. ఆటోమేటిక్ అవే వస్తూ ఉంటాయి. అమ్మవారే తీసుకొచ్చుకుంటుంది. అమ్మవారే తీసుకొస్తుంటుంది. ఈ 5 జాతరలో రమారమి నేను ఫస్ట్ జాతర ₹1,00,000 అమ్మవారికి నేను పెట్టుబడి పెట్టి తీసుకొచ్చానండి. 5,70,000 మిగిల్చామండి ఫస్ట్ జాతరకు 95లో. ఆ జాతరకి ఆ వంగాయగూడెంలో ఉన్న బ్రాహ్మణులు ఉండటానికి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కట్టామండి. మళ్ళీ 2 సంవత్సరాల్లోనే తూర్పీది వాళ్ళు తీసుకొస్తే తూర్పీ జాతర చేశామండి. దానికి ₹6,00,000 నిల్వ చూపించామండి. ₹6,00,000తో త్రిదేవి పీఠం అని చెప్పి బ్రహ్మంగారి గుడి దగ్గర మేము కట్టామండి. మీకు ఐడియా ఉందో లేదో. అది ₹930 కొన్నామండి. ఈ రోజున 60,000 అండి గజం. 526 గజాలండి. దాన్ని మళ్ళీ ఇంకో జాతరకి డబ్బులు పోచేసి అక్కడ టెంపుల్ కట్టామండి. మళ్ళీ ఇంకో జాతరకి డబ్బులు మిగులుతేనేమో అక్కడ మహాలక్ష్మ దేవి గుడి ఎప్పుడుదో 150 సంవత్సరాల చరిత్రతే కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఏనుగు పాదాలతో అది కట్టించామండి. మళ్ళీ మొన్న జాతరకి 67 లక్షలు మిగిలిందండి. మళ్ళీ ఆ వంగాయగూడెం దగ్గర మళ్ళీ మేము ఏం చేసామంటే సాయిబాబు గుడి కట్టించామండి. ఈ దేవాలయాలన్నీ కూడా భక్తులు ఇచ్చినాయి. ఖర్చు పెట్టింది కాక ఈ జాతరల వల్ల వచ్చింది. అన్నీ కూడా ఈ జాతరలో భక్తులు ఇచ్చిన డబ్బే. అదేలేండి, భక్తులు ఇచ్చిన డబ్బే. మేము కష్టం. ఈ జాతరలకు బ్యాంక్ అకౌంట్ కానీ రిజిస్టర్డ్ కమిటీ కానీ. రిజిస్టర్డ్ కమిటీ అండి. ఇది 86995 అండి. పడవరిది జాతర కమిటీ 86995 రిజిస్టర్ బాడీ ఇది. మాకు లీగల్ గా కానీ ఏదైనా సరే ఆడిట్ కానీ కొట్టు విష్ణు గారు చేసేవారండి. స్వర్గీయ కొట్టు విష్ణు గారు చేసేవారు ఆయన. మాకు మీరు 95లో ₹500 రసీదు తీసుకురండి, నంబర్ చెప్తాం. నంబర్ చెప్పండి, పేరు చెప్తాం. మా యొక్క పడమరవి జాతర కమిటీ గురించే నేను చెప్తున్నా. అలాగా ఇవన్నీ కట్టారు. మీరు గుళ్ళు కట్టారు, సాయిబాబా గుడి కట్టారు, త్రివేణి కట్టారు, ఇవన్నీ కట్టారు. ఇవి కాకుండా జాతరకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆ కమిటీకి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేయలేదా అని? అంటే ఏంటండి? అంటే ఈ జాతర కమిటీ మీద ఉంది, రిజిస్టర్డ్ కమిటీ ఉంది, రిజిస్టర్డ్ కమిటీ ఉంది. దానికి ప్రముఖులందరూ జాతర కమిటీ మెంబర్లుగా ఉంటారు. ఎప్పుడైనా జాతర చేయాలంటే మనకి ఈ కమ్యూనిటీ హాల్ ఉంది, మనం ఈ కమ్యూనిటీలో ఇక్కడ ఈ జాతరకి ఈ పందిళ్ళన్నీ మనమే, జాతరవే, ఈ ప్లేస్ లో మనం చెయ్యొచ్చు అనేటువంటిది ఎక్కడైనా ఏర్పాటు చేయడం జరిగిందా? 150 సంవత్సరాల నుంచి కూడా శనగబొబ్బు బజారు 5 దుకాణాల దగ్గర మున్సిపాలిటీ స్థలం అంతా కలిపి 60-70 గజాలు ఉంటుందండి. అంతే. ఆ 60-70 గజాల్లోనే ఈ 10 లక్షల మంది రానివ్వండి, ఏదన్నా చేయనివ్వండి, అక్కడే జరుగుతుంది. 150 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు నిష్ట అక్కడ, అమ్మవారు అనుగ్రహం అక్కడ. ఎక్కడన్నా ప్లేస్ మారిచ్చి చేద్దామంటే మాకు గుళ్ళు ఉన్నాయి. వంగాయగూడెంలో 2 ఎకరాల స్థలం ఉంది, చెయ్యొచ్చు. కానీ మేము చెయ్యం. ఆ పూజలు అక్కడ చేస్తారు, కానీ దీనికి ఒక కమిటీ, దీనికి ఒక హాల్ కానీ మీ అందరికి సమావేశాలు దేవాలయాలు మీరు కట్టించిన దేవాలయాలు, కట్టించుకున్న దేవాలయాల్లోనే స్థలాలు ఉన్నాయి. కూర్చోటానికి 50-60 మంది కూర్చోటానికి హాళ్ళు ఉన్నాయండి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ జాతరలో ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి? అన్నదానం ఉండదు, ఉండదు, అస్సలు ఉండదండి. ఉండదు. ప్రతి ఆదివారం, గురువారం జనం బాగా వస్తారు అమ్మవారి మేడల దగ్గరికి. సద్యపారాలు అవి తీసుకుని వస్తారు. ఇక మొక్కుబళ్ళు, కోళ్ళని, ఏటపోతులని ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు
అందరిని బంధువులు పిలుచుకుంటారు ఇళ్ళకాడ. ఈ తెల్లారుజామున వచ్చి అమ్మవారికి ఎరుపు ఇలా చూపించేసి తీసుకెళ్ళి ఇళ్ళకాడ కోసుకుని భోజనాలు. పందిరికాడ మట్టికి మేమేమి జంతు బళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ మేము పూర్తి నిషేధం. ఇప్పుడు ఉన్నాయంటున్నారు కదా, నైవేద్యం ఉన్నాయంటున్నారు కదా. నైవేద్యం అంటే మీరు ఒకటే, మేమేం చేస్తామంటే అమ్మవారికి తీసుకొచ్చినప్పుడు ఎరుపు చూపించాలి. మేము కంపల్సరీ ఎరుపు చూపించాలి. కుంకుమ కూడా చూపెట్టచ్చు కదా. గుమ్మడికాయ, కూర గుమ్మడికాయని పైన తొడుగుని తీసి ఎర్ర నీళ్లు పోసి కుంకుమ నీళ్లు కత్తితో కొట్టేస్తాం. అంతే మాది. అక్కడ అవ్వదు ఈ జంతు బలి కానీ అక్కడ అనేది అసలు ఏముండదు. అసలు మేము ఒప్పుకోం. ఎందుకంటే ఇది కార్పొరేషను, హెడ్ క్వార్టరు, కలెక్టరు, పై ఆఫీసెస్, డిఐజీలు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు 2004 నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మేము నిషేధించాం. ఎవరైనా సరే ఆటపోతుని తీసుకొచ్చారు, ఇలాగ అమ్మవారి దగ్గర చూపిస్తారు, తీసుకెళ్తారు. కోడి వచ్చింది ఇలా చూపిస్తారు, ఇలా తీసుకెళ్తారు. వాళ్ళు ఇంటికాడ చేసుకుని తిప్పలు అంతే, మనకు సంబంధం లేదు. అందుట్లో అమ్మవారి దగ్గర అసలు ఏమీ జరగదు. చివరి రోజు కూడా అసలు ఏముండదండి, ఏముండదు. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెంకటరత్నం గారు, ఈ చివరి రోజు అమ్మవారిని పంపించేటప్పుడు ఒక కట్టెల బండి తయారు చేస్తామని, కొర్ల బండి చేస్తామని, ఆ బండికి వెళ్ళి ఒక అతను వెళ్ళి అమ్మవారిని సాగనంపుతాడని, అతను మళ్ళీ తిరిగి రాడని అనేది నేను ఏంటి అసలు అది వస్తున్నారా ఏంటిది? కొర్ల బండి అనేది మేము 2 రోజుల ముందు, కుమ్మం రోజు ముందు, అంటే ఈ 1వ తారీఖు ముందు అది మేము అతనికి 5 జాతరలకు చేసిన అతను ఉన్నాడు. అంతకు ముందు చేసిన ఆచార్య గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆ యొక్క కొర్ల బండి విశేషం ఏంటంటే మాకు యాప చెట్టు ఎవరో ఒకరు ఇస్తారండి, పెద్ద యాప చెట్టు ఇస్తారు. అతనికి కావాల్సిన సైజులు అతను కోపించుకుంటాడు. దానికి మేకు కొట్టరు, మేకు అనేది కొట్టరు. ఏదైనా సరే ఆ యాప కొయ్యితోనే పెడతాడు, బండి తయారవుతుంది. అది ఏంటంటే అమ్మవారు రూపంలో మేము పెట్టే పంబలతను పెనుగంచి ప్రోలు రామారావు అండి. ఇదివరకు పెంటయ్య, సోమయ్య, భద్రాచలం 3 అన్నదమ్ములు కబడ్డీ కాలనీలో ఉండేవారండి. 49వ డివిజన్ తంగిలమూళ్ళు. ఆ కుటుంబం అంతా వయసులు రీత్యా కాలం చేశారు. వాళ్ళ కుటుంబంలో ఎవరో లేరు. తర్వాత నేను 4వ జాతరకి ఏం చేశానంటే, మన నూజివీడి దగ్గర భోగిరెడ్డిపాలిలో ఒక ఆడమ్మాయి ఉంటే లలితమ్మని, ఆ అమ్మాయి బాగా చేస్తుందని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెడతాం జరిగిందండి. ఆ అమ్మాయి అయిన తర్వాత మొన్న జాతరకే మంచి పనోడు ఉన్నాడు దీనికి అని చెప్పేసి అని పెనుగొంచుప్రోలు నుంచి రామారావు అనే అతన్ని పెడతాం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ జాతరకు కూడా అతనితోనే అగ్రిమెంట్ రాపించుకుని మేము పెడతాం జరిగిందండి. ఏంటంటే మొగతనైనా సరే ఆడవేషం, ఆ రోజున మేకప్ ఆడవేషంతో చీర కట్టే మేము కొర్ల బండిలో కూర్చోబెడతాం. అతన్ని మొగతనికి ఆడాశం వేసి అమ్మవారి రూపం ఆయన్ని కూర్చోబెడతాం. అసలు ఆ కొర్ల బండి యొక్క విశేషం ఏంటంటే, అమ్మవార్లు గంగానమ్మ తల్లి, మాలచ్చమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, వాకలమ్మ తల్లి, కొండాలమ్మ తల్లి, నోకాలమ్మ తల్లి, రాట్నాలమ్మ తల్లి, పెద్దింట్లమ్మ తల్లి, మా ఊళ్ళమ్మ తల్లి, ఏ తల్లులైనా సరే 101 దేవతలు, ముద్దుల తమ్ముడు పోతురాజుబాబు. ఆ యొక్క 101 దేవతలని మేము ఇంతంత విగ్రహాల కింద అక్కల విగ్రహాలు చెక్కలతో చేపించి అతన్ని కూర్చోబెట్టి ఆ విగ్రహాలన్నీ ఆ కొర్ల బండిలో పెట్టి, అమ్మా తల్లి చక్కగా 96 రోజులు మేము కొలిసాం అని చెప్పేసి దండం పెట్టి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టేటప్పుడు నేనే అన్ని జాతరలకే మళ్ళీ 7 సంవత్సరాలకి తీసుకొచ్చి ఎంతకన్నా ఘనంగా కొలిసి నీకు ఏ తప్పులు లేకుండా క్షమించమ్మా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి సాగనంపిస్తామండి. అతనికి మాకు పొలిమేర వచ్చేటప్పటికి ఆటో నగర్ అవతల పొలిమేర అండి మాది. అక్కడికి తీసుకెళ్ళిపోయి అతన్ని అక్కడ వదిలేస్తాము. అతను క్షేమంగా లేచి ఏంటి ఆ డబ్బులు, ఆ వచ్చిన డబ్బులు, ఆ చెక్కలో గెక్కలో అవన్నీ తీసుకుని శుభంగా వెళ్ళిపోతాడు. అతన్నే మళ్ళీ మేము పెడుతున్నాం. ఇప్పుడు కింద తప్ప జాతరకు వచ్చిన పెడుతున్నాం రామారావు అని. అంతేగాని ఆయన ఏదో వెళ్ళిపోవడం అన్నీ లేవు. ఆ తిరిగి రాడు, అక్కడ తినేస్తుంది, నెవలేస్తుంది, ఇవన్నీ ఉత్తిదండి. అవన్నీ అతను చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారని మీరు ఇస్తామండి. చాలా కమిటీ నుంచి ఇస్తాం. అధిక మొత్తంలో ఇస్తే గానీ వాళ్ళు ఏం లేదు. కూడా కూటికి బతికే వాళ్ళే తప్ప ఆశ కాదు. ఏదో 4-5 లక్షల రూపాయలు ఇస్తాము. అతను కూడా పైన మొత్తం మీద ఈ 96 రోజులు ఒక 7-8 లక్షలు ఎంతో వస్తాయి. ప్రజలు ఇస్తారండి. ప్రజలు ఆ బొట్టు పెట్టినందుకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
ఆయనతో పాటు పెట్టుకోవాలి. అసలు ఆ రోజున బొట్టు పెట్టిస్తానికి 50 వేషాల 100 వేషాల కన్నా జనం అంతా అతని దగ్గరే ఉంటారు. రోప్ పార్టీ 100 మంది ఉంటారండి. డిఎస్పీ క్యాడర్లు 4 ఉంటారండి. ఏది ఆ బొట్టు పెట్టించుకోవడానికి ఎగబడతారు జనం. దానికి ఉంది ఇంకా ఆ వైభవం ఇప్పటికీ. కొలిసే వాళ్ళు కొలుస్తారండి, కొలిసే వాళ్ళు కొలుస్తారు. ఇప్పుడు పొద్దున్న నేను అన్న దీపావళి వెళ్ళిన కార్తీక మాసం అంటే మా ఆవిడే అంది, మనకి ఈ సంవత్సరం కార్తీక మాసం లేదండి అంది. ఏంటి అన్న, అమ్మవారిని పెట్టిన తర్వాత మనం దీపారాధన చేయకూడదు అని ఉంది. ఏం చెప్తాం? నిత్య దీపారాధన ఇంట్లో మామూలుగా ఉంటుంది అసలు. ఏమో ఏం చెప్తాం, అది మామూలే. ఇది దీపావళి ప్రత్యేకంగా వ్రతాలు, కార్తీక వ్రతాలు, అది ఈ నోములు. అదొకటి దీనికి ఏంటంటేనండి 150 సంవత్సరాల నుంచి కూడా చరిత్రలో సంక్రాంతి పండగ లేకుండానే ఈ జాతర నిలబెడతారు. సంక్రాంతి పండుగ కూడా ఉండదు ఇప్పుడు, అసలు ఉండదు. ఎందుకు ఉండదని నేను అడిగితే అదే పెద్ద ఉత్సవంలాగా చేసుకుంటారు. ఈ పండగ చేసుకుని ఆ పండగ చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు. అంతా కలిపేశారు. అది సరే. సంక్రాంతి పండుగ అంటే మన చుట్టుపక్కల గ్రామాలు చాలా మంది రాజకీయ నాయకులు కోడి పందాలు వేసుకుంటారు, అన్ని చేసుకోవచ్చు. అదొక జాతర అయిపోతుంది. ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తారు అక్కడికి. అవన్నీ మామూలు. ఏంటంటే మామూలుగా అయితే నాకు తెలిసి మా ఏరియాలో బాగా దక్షిణ వీధి, పడమ వీధి, పల్లపు వీధి, తూర్పు వీధి, కొత్తపేట వీటిల్లో చాలా గట్టిగా కొలుస్తారండి అమ్మవారిని. కాబట్టి భోగి మంటలు కూడా ఏరు. మీరు ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మం నిలబడతాం, సాంప్రదాయాల కోసం ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఈ జాతర విశేషాల మీద మీరు పండితులతోటి కానివ్వండి, స్వామీజీలతో కానివ్వండి, వారితోటి విశేషాలు చెప్పించే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేకపోతున్నారు? సాయంత్రమో, పొద్దునో, మధ్యాహ్నమో? అంటే ఇది ఏంటంటే అమ్మవారిది గమ్మట్టి. దీనికి 5 ముగ్గులు ఉంటాయండి. ఈ 96 రోజులో 5 ముగ్గులు అమ్మవారి. ఒకటి చాట్ల కపిరి, ఒకటి చాట్ల కపిరి, పూల కపిరి, ఇలాగా 5 ముగ్గులు వేస్తామండి. పంబలతన అమ్మవారి ముగ్గులు వేస్తాడు. అక్కడ వేసి ఆ ముగ్గుని సాయంత్రానికల్లా తీసేసి శ్మశానంలోకి వెళ్ళి కలుపుకొస్తాడు. మళ్ళీ 5 కథలు చెప్పిస్తామండి. పంబలోని పూర్వీకుల్ని తెప్పిస్తాం, ముదుల్ని, కొద్ది పెద్ద వయసు ఉన్న వాళ్ళని. వాళ్ళు ఆ అమ్మవారు అసలు ఎలా పుట్టింది వాటి గురించి కూడా చెప్తారనమాట. అంతేగాని ఈ మీరు చెప్పినట్టు ఇప్పుడు రామకోట్లోను, పెద్దలోను అవి చెప్పే వీళ్ళకి ఎక్కవండి. ఎంతసేపు ఆ గంగానమ్మ తల్లికి విశేషాలు, మహాలక్ష్మ తల్లి విశేషాలు, ఇనుకొండంకమ్మ తల్లి, నల్లమారమ్మ తల్లి, పోతురాజు బాబు, అసలు పోతురాజు బాబుకి పెళ్ళి అయిందా లేదా, గంగానమ్మ తల్లికి పెళ్ళి అయిందా లేదా, తెల్లచీరే ఎందుకు కడతారు, ఆవిడికి సద్యాపారమే ఎందుకు పెడతారు, ఈవిడికి పానకం వడపప్పు ఎందుకు పెడతారు, ఈవిడికి పరమన్నమే ఎందుకు పెడతారు. అలాగా ఆ చరిత్రలు చెప్పడానికి సీనియర్ పంబలోళ్ళు 80 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు అమ్మవారి మేడల దగ్గర కథలు చెప్పేటప్పుడు మేము ప్రచారం కూడా చేస్తామండి. చాలాది మంది, వేలాది మంది వచ్చి అక్కడ వింటూ ఉంటారనమాట. ఆ ప్రచారం ఈ జాతర వల్ల ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుందండి? ఉపాధి ఏముందండి, వ్యాపారాలు అనే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. అది కాదు నేను అడిగాను. జాతర వల్ల ఉందంటే చుట్టుపక్కల బొమ్మల షాపులను, తిండి బండారాల షాపులని ఈ రకరకాలుగా పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి అందరికి ఎక్కువ ఉపాధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. కలిగేది ఉంటుందండి. ఈ జాతరల వల్ల కూడా పాపం మెయిన్ రజకులండి. రజకులు అంటే చాకళ్ళు, అమ్మవారి సేవకులు, అరుంధతీలండి. అరుంధతీలు అంటే మాదిగోళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, న్యాయ బ్రాహ్మలండి, అంటే మంగళలో సన్నాయి సాయం. అలాగా పంబలోళ్ళండి, వీళ్ళు సేవకులు. అమ్మవారి సొమ్ము తినటానికి తినాలి అని అంటే వాళ్ళే తప్ప అమ్మవారి సొమ్ము ఎవరు తిన్నా సరే నాకు తెలిసి భూమి మీద బతకల. వాళ్ళ అర్హులు అంతే, వాళ్ళే తినాలి. అమ్మవారి సేవకులు, మోసేది వాళ్ళే, అన్నీ వాళ్ళే. అమ్మవారు కూడా వాళ్ళకే వంగుద్దు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక పూనకం వచ్చి ఆగిందంటే పంబలతనం ఇలా బొట్టు పెట్టాడంటే అలాగ ఆగాల్సిందే. మనం ఎంత బొట్లు పెట్టినా సరే, మనం ఎంత గుగ్గులు సాంబార్ వేసినా సరే ఆగదు. పంబలైనా చేయాలి, చేస్తే ఆగుద్ది. మీరు 5 తరములు బట్టి అమ్మవారిని కొలుస్తున్నారు. మీ కుటుంబానికి ఏ రకమైనటువంటి వైభవం వచ్చింది? ఫస్ట్ జాతర నేను 95లో చేసినప్పుడు చాలా కార్యకర్త స్థాయిలో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగేవాడిని. ఫస్ట్ జాతర చేసి 2వ జాతర చేసిన తర్వాత 2000లో కౌన్సిల్ అయ్యా, 2014లో డిప్యూటీ మేయర్ అయ్యా. చోడ వెంకటరత్నం అనేవాడు 2,35,000 మందిలో 1,50,000 మందికి తెలుసు.
ఆ తల్లి నాకు ఇచ్చింది 66 సంవత్సరాలు, షుగర్ వచ్చి 35 ఏళ్ళు అయింది. ఈ రోజుకి ఒక టాబ్లెట్ మీదే వెళ్తున్నా. భగవంతుడి దయ వల్ల 12 గంటలు నుంచోగలను, 12 గంటలు కూర్చోగలను. నాకు ఎటువంటి రోగం లేదు. అమ్మవారి కృపా కటాక్షాలే నన్ను నిలబడుతున్నాయి. మీ కుటుంబం అంతా కూడా అమ్మవారు ఏ క్లాస్ నాకు ఇంటర్ చదివే మనవళ్ళు ఉన్నారు. తినడానికి కానీ గింటానికి కానీ ఏమీ లోటు లేదు. హాయిగా జీవితం గడుపుతున్నాను. అమ్మవారికి సేవ చెయ్యాలి. ఎవరు చేసినా ఒక జాతర ప్రెసిడెంటే చేశారు, మట్టి అయిపోయారు. పడమర వీధి జాతర ఎందుకనండి జాతర ఎందుకు తప్పు ఒప్పులు చేశారు, అది అందరికీ తెలుసు. 6 జాతరలు చేసినా సరే చోడే వెంకటరత్నమే ప్రెసిడెంట్. ఎవరని వాళ్ళు తప్ప పేర్లు ఎందుకులేండి, కాలంలో గాలగర్భంలో కలిసిపోయారు. మన పేర్లు అనవసరం. 6 జాతరలు అయినా సరే చోడే వెంకటరత్నం అనేవాడే ప్రెసిడెంట్ గా ఉండాలి తప్ప రెండో ఓడు ఉండకూడదు, రెండో ఓడిని పెట్టాలి అనేది లేదు. 72 మంది కమిటీ అండి ఇది. 72 మంది కమిటీ. దక్షిణ వీధి, పడమటి వీధి, పల్ల వీధి. ఎవడో కూడా అనలా. నేను తప్పుకుందామన్నా సరే తప్పుకోనివ్వట్ల అమ్మవారు. అంతే, మీతోనే చేయించుకోవాలి. అంతే. ఆ తల్లి చేయించుకున్నాను సేపు చేయించుకుంటుంది. నాకు ఓపిక ఉన్న సేపు చేద్దాం అనుకున్నాను. అసలు నేను వద్దురా అన్న మా కొడుకుని. అందరూ పెట్టబోయే బాలు అని అన్నారు, పెట్టాం. జరుగుతుంది. నాకన్నా బ్రహ్మాండంగా చేస్తాడు. చేస్తే శుభ్రంగా ఆవిడతో ఆవిడ చేయించుకుంటుంది. లేదనుకుంటే పక్కకు తోసేస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయికి బాధ్యతలు అప్పచెప్తున్నారా? ఎన్నుకున్నారండి. ఈ కమిటీ మొత్తం 72 మంది ఎన్నుకున్నారు. నన్ను గౌరవ అధ్యక్షుల కింద వేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గా మీ అబ్బాయి చోడే బాలసుబ్రహ్మణ్యం, బాలు. నేను గౌరవ అధ్యక్షుడిని. 3 గౌరవ అధ్యక్షులు ఉంటారండి. 3లో నేను అన్నాను. మీ గైడెన్స్ లో మీ అబ్బాయి కూడా ఈ అమ్మవారి సేవకి అంకితం అవుతున్నాడు. ఆయన కూడా కింద జాతరకు కూడా అనుభవం ఉంది. కుర్రోళ్ళు అందరూ ఇప్పుడు అంతా కుర్రోళ్ళే కావాలి కదండి దీనికి. అందరూ దాని మీద అంతా కూడా బాగానే చేస్తారు. అంటే దీని మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది వెంకటరత్నం గారు. చెప్పండి. జాతర అంటే ఎక్కువ సాయంత్రం అయినప్పటికి తాగేసి తందనాలాడి ఇళ్ల మీద మధ్యలోకి వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడతారు ప్రజల్ని. ఇంతవరకు అది జరగలేదండి. అంటే నేను అనకూడదు కానీ ఈ గోపీకృష్ణ ఛానల్ వారి ద్వారా నేను చెప్పేది, నాకు తెలిసి ఎంతో రౌడీజంగా నేను 95లో జాతర ప్రెసిడెంట్గా ఫస్ట్ యాక్టివ్గా ఉండేవాడిని నేను. ఇంతవరకు ఒక గొలుసు పోయిందని కానీ, ఊరేగింపు రోజున కానీ, కుమ్మం రోజున కానీ, ఒక చెప్పుల జత పోయిందని కానీ, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని కానీ అసలు ఇంతవరకు నా చెవిని వినపడలేదండి. పోలీసు రికార్డుల్లో కూడా అది లేదండి. అది మరి ఆ తల్లి దయ్యము. మేము మేళ్ళకాడికి వచ్చేటప్పుడు కూడా కుమ్మం రోజున అసలు మేము పొద్దున్న 4 కాడి నుంచి తెల్లారుజామున వరకు జనం తొక్కిసలాడిపోతూ ఉంటారు. అయినా సరే మేము మైకుల్లో క్యాసెట్లు పెట్టి ప్రచారం చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటికాడ ఎవరినన్నా పెట్టిరండి, ఇంటికాడ ఎవరినన్నా పెట్టిరండి. ఈ దర్శనానికి వచ్చేటప్పుడు మీ పిల్లలు, మీ వస్తువులు, మీ డబ్బు జాగ్రత్త అని కంటిన్యూషన్. ఇటు అంబికా థియేటర్ దాకా, ఇటేమో కుండీ సెంటర్ వరకు, అటు చేపల చెట్టు వరకు, అటు చిరంజీవి బస్ షెల్టర్ వరకు మేము మైకులు పెడతామండి. ఇది రికార్డింగ్ చేసేసి పెన్ డ్రైవ్ కంటిన్యూషన్ చెప్తా ఉంటాం ఇవన్నీ. ఇంతవరకు మరి నాకు 32 సంవత్సరాల చరిత్రలో అలాంటి అవాంఛనీయ జరగలేదు. అసలు ఊరేగింపులో కూడా అసలు ఎటువంటి సంఘటనలు కూడా ఇంతవరకు మాకు జరగలేదండి. ఆ తల్లే చేయించుకుంటుంది. సవ్యంగానే అంతా తల్లేనండి, తల్లి మహాత్మ్యమేనండి ఇదంతా. కానీ మన కృషి ఎవరో ఉండాలి కదా. ఉండాలి. 2000 మంది ఉన్నారండి మా కార్యకర్తలు. ఎవడో కూడా 10 పైసలు వాటర్ ప్యాకెట్ కూడా అడుక్కోడండి జాతరలో. అంతా సొంత డబ్బులతోనే చెయ్యాలి. అమ్మవారి జాతర, పడమరవి జాతర, ఇది మన ప్రెస్టేజీ నిలవాలి. మన పెద్దల నుంచి పూర్వీకుల నుంచి వస్తుంది ఈ ఆచారం, చెయ్యాలి అని చెప్పేసనే. ఇవాళ మీరు 95లో 5,000 ఇచ్చారండి జాతర. మీరు అమెరికాకి వెళ్ళి స్థిరపడ్డారండి. మీ బంధువుల చేత 50,000 పంపించిన వాళ్ళు ఉన్నారండి. ఏంటంటే నీతి నిక్కచ్చిగా నిజాయితీగా చేసే కమిటీ అని చెప్పేసనే దీనికి ఇస్తూ ఉంటారు. ట్రస్ట్ ఉంది ప్రతి వాళ్ళకి. 86995 రిజిస్ట్రేషన్. ఈ జాతర వచ్చాడు, ఊరేగింపు వచ్చాడు, కుటుంబాల వాళ్ళు జనరల్గా ఏమేమి అమ్మవారికి కిందకు వచ్చి ఇస్తూ ఉంటారు. ఇవ్వాలి అసలు భవిష్యత్తులో ప్రజలు మా వీధిలోకి వస్తుంది, మీ వీధిలో వస్తే అమ్మవారి దర్శనం కిందకు వస్తాం. ఏం చేయాలి అసలు వచ్చినప్పుడు? బిందు 3 బిందులు పెట్టుకుంటారండి. గంగానమ్మ తల్లికి, పోతురాబాబు తండ్రికి, మహాలక్ష్మ తల్లికి, వినుకొండ వెంకమ్మకి వారపోస్తారండి. వారపోసి చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారు మన ఇంటికన్నా వచ్చే కన్నా మేడలగాడికి వచ్చి చేసుకోవచ్చు అని చెప్పేసి అని గంగానమ్మ తల్లికి తెల్లచీరండి, మహాలక్ష్మ తల్లికి, వినుకొండ అమ్మకి తల్లికి ఎర్ర చీరలు పెడతారండి. తర్వాత 10 రోజుల ముందు మీకు చెప్పడం మర్చిపోయి స్టూడియో ద్వారా 10 రోజుల ముందు నల్లమారమ్మ తల్లిని తీసుకొస్తామండి. ఓకే. అతి భయంకరమైన అనుగ్రహం గల్ల ఉగ్ర రూపం దాల్చిన తల్లి నల్లమారమ్మ.
ఆవిడికి ఇక్కడ కొమ్ముల్లాగాను ఉంటాయి. ఆవిడ్ని పొద్దున్న 6ంటికి తీసుకొస్తామండి. పుట్టింటి నాంపల్లి రాజారావు గారని అక్కడేనండి. తీసుకొచ్చి ఆవిడ్ని 3 మేడల్లో గంగానమ్మ తల్లి, మాలచ్చమ్మ తల్లి, ఇనుకొండ వెంకమ్మ తల్లి, పోతిరాజుబాబు ఉంటుంది కదా, ఎదర బల్లేసి తీసుకొస్తామండి. తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆవిడికి మేము ప్రచారాలు ఇవన్నీ పోస్టర్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీద వెళ్ళిపోతూ ఉంటుంది కదండి ప్రచారం. ఆ నల్లమారమ్మకి ఇష్టం ఏంటంటే చుట్ట కాలుస్తుంట ఆవిడ. అగ్గిపెట్టి, చోడు రొట్లు నల్లయి 3, చోడు రొట్లు, కారం ముద్ద, వెన్నపూస ముద్ద, నల్ల గాజులు, నల్ల చీర, నల్ల జాకెట్టు. ఈ ఆవిడికి ఇష్టం. ఆవిడ ధరించే వస్త్రాలు, ఆవిడ తినే తిండి, ఆవిడ చుట్ట కాలుస్తూ, ఆవిడికి అగ్గిపెట్టి. ఆ రోజున అయ్యే తీసుకొస్తారు. ఆవిడికి తీసుకొస్తే 3 వరకే ఉంచుతామండి. ఉదయం 6 కాంచి 3 వరకే ఉంచుతామండి. 3కి భారీ ఊరేగింపుతో వేషాలతో తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని పొలిమేరలో వదిలేసి వచ్చేస్తాం. ఇప్పుడు ఏ తేదీ అండి నల్లమారింపు వచ్చే దేవత? ఏ తేదీని ఇప్పుడు జాతరలో? వారం రోజుల ముందు, జాతర లాస్ట్ అశాంతయ్య ముందు వారం రోజుల ముందు. ఎందుకంటే ఆ తల్లిని అన్ని రోజులు కలిస్తే జనాలను తినేస్తుందంట. అందువలన ఆ 6 గంటలు 7 గంటలే ఉంచి సాంప్రదాయం ప్రకారం ఆ రోజున మేము తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని వదిలేస్తాం. మళ్ళీ నల్లమారమ్మని మళ్ళీ జాతరకి మళ్ళీ కొత్తగా చేపిస్తామే. అంటే అది కూడా చక్కదనం చేయిస్తారండి? చక్కదనం. అది కూడా చక్కదనం చేయించి ఈ చీర అవన్నీ కడతారు. ఇవన్నీ కట్టేటప్పుడు ఈ బర్ల బండిలో ఆయన వెళ్తాడా, వేరే వాళ్ళు ఉంటారా? మళ్ళీ దానికి మేకప్లు చేసే వాళ్ళతో కట్టిస్తామండి. మామూలు సహజంగా చేసే వాళ్ళతోనే కట్టిస్తాం. వాళ్ళు కట్టిస్తారు. ఇప్పుడు ఈ పంబలతనకు కూడా మేకప్ గేపప్ మరి అన్ని లక్షల మంది చూసేటప్పుడు మంచి ఇదిగా కనపడాలి కదండి. మంచి బ్రహ్మాండమైన పట్టు చీర, అతనికి తలకి కిరీటం అని రోల్డ్ గోల్డ్ వస్తువులు అవన్నీ పెట్టి మరి కూర్చోబెట్టి చాలా మంది మొక్కులు పందులు ఏలాడితేస్తారు. ఆ బండికి పందులు ఏలాడితేస్తారు, కోళ్ళు ఏలాడితేస్తారు, పోతులు ఏలాడితేస్తారు. ఇక అవన్నీ అతనికేనమాట అండి. అన్నీ ఆయనకే. ఈ అన్నం రాసులు పోస్తారు కదా, ఎప్పుడు ఎలా పోస్తుంటారు? అది ఉదయం 1వ తారీఖు ఉదయం తెల్లారుజామున 2:30కి స్టార్ట్ చేస్తామండి. 2:30కే ఆ కుంభంతో పాటు ఈ మేకలు, ఈ కోళ్ళు తీసుకొస్తారు. అదేమో అలాగా మా వాళ్ళు పోసేస్తారు. వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇళ్ళకి. అది మేము రాత్రి 10 వరకు దర్శనం ఇస్తామండి అది పోసుకోవటానికి. ఎందుకంటే తెల్లారుజామున ఊరేగింపు కదండి. అది ఏం చేస్తామంటే మేము ఒక జేసీబీ లాంటిది పెట్టి ఒక 10 ఎన్నో లారీలు పెట్టి ఒక 15-20 లారీలు అవుద్దండి. కొమ్మం 15-20 లారీలు అవుద్ది. అది ఏంటంటే సాంప్రదాయం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సూక్ష్మ క్రిములు తినాలి. ఆ కుంభం అంటే చేపల చెరువులకి ఇస్తాం మేము. చేపల చెరువుల్లో వేస్తారు అంతే తీసుకెళ్ళి. అది మాకు కరెక్ట్గా తెల్లారుజామున 6 అయిపోద్ది ఆ సేవ చేసేటప్పుడు. మళ్ళీ వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగిచ్చి మళ్ళీ అక్కడ ముగ్గేసి తెల్లారుజామున 7ంటికే మేము స్టార్ట్ చేసేస్తామండి ఊరేగింపు. ఒక్కొక్క ఊరేగింపు అమ్మవారి మేడల దగ్గర ఒక 5 నిమిషం ఆడిచ్చి లైన్లోకి వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు అందులో ఓన్లీ వైట్ రైస్ తప్ప ఇంకేం ఉండదు ఆ కుంభంలో. వైట్ రైసు, బూర్లు, గారెలు అంతే. అంతేగాని నీసు మోసాలు అవే ఉండవు, అవి మాత్రమే ఉంటాయి. అంతే వైట్ రైస్, గారెలు, బూర్లేనండి. ఇంకా 4వది కూడా నేను చూడలేదు. తీసుకెళ్ళి చేపలకి వాటికి వేస్తూ ఉంటారు. మెయిన్ హైలైట్ ఇవి. నల్లమల్లమ్మ తల్లి ఒక ఆవిడ రావడం, నల్లమారమ్మ తల్లి 1వ తారీఖున కొమ్మ, 2వ తారీఖు ఊరేగింపు. ఫైనల్ 2వ తారీఖుతో శాంతి అయిపోద్ది. 2వ తారీఖు అయిన తర్వాత మేము మళ్ళీ ఒక ఆదివారం నాడు భారీ ఎత్తున ఒక 20,000 మందికి 25,000 మందికి అన్నదాన కార్యక్రమం అక్కడ చేస్తాం. తర్వాత ఇళ్ళకి వచ్చి అందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు ఇళ్ళకి రావడం, చీరలు పెట్టించుకోవడం, భోజనాలు చేయడం అవన్నీ మామూలేనండి. ఆప చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, చుట్టాలని ఒక్కొక్క ఇంట్లో అసలు చాలా కింద స్థాయి ఇంట్లో కూడా 100 మంది ఉంటారండి. 100 మంది ఉంటారు. ఇక డబ్బున్న వాళ్ళు అయితే ఇంకా బాగా చేసుకుంటారు. వంటలోళ్ళు ఖాళీగా ఉంటారండి. 4-5 జిల్లాల అవతలను తెచ్చుకుంటారు వంటలోళ్ళని. ఇక్కడ ఏలూరులో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ప్రతి ఇంటోడు చేసుకుంటాడు. అసలు ఖాళీ ఉండదు. నాటుకోడి ఆ రోజున 2,000 అమ్ముతారండి. 500 రూపాయలు ఉండే నాటుకోడి. పోతులు అయితే ఉప్పు నుంచే 15 రోజులు, ఒక 10 నెలల నుంచే అప్పుడే పెంపకాలు చేసుకుంటున్నారు. పల్లెటూరులో పెట్టుకుని చేపల చెరువుల మీద వీటి మీద పెట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి
ఇప్పుడు ఇందాక చెప్పారు కదా వెంకటరత్నం గారు ఏంటంటే తూర్పు ఇది ఇటు కొన్ని ఉన్నాయి జాతరలు ఉన్నాయి, అల్టిమేట్గా వచ్చాడు మీది 2వ తారీఖు 26వ తారీఖు ఒకళ్ళు అన్నారు కదా, ఇవి ఎలా సింకన్ అవుతాయి మీకు వాళ్ళకి? మీరు తెచ్చిన రోజునే వాళ్ళు ఆ ప్రవచకుని తీసుకురావడం కానివ్వండి, మీరు నల్లమల్లి తల్లిని తీసుకొచ్చినప్పుడే వాళ్ళకి తీసుకురావడం కానివ్వండి, మీరు కుంభరాశి పోసినప్పుడే వాళ్ళు కుంభం పోయడం కానివ్వండి, అలాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉంది? వరకు లేదు. అందుకని మేము ఏం చేస్తామంటే వాళ్ళు పెట్టిన తర్వాత మేము పెట్టలేదని, మేము పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టలేదని చెప్పేసి మేము మార్చి నెలాఖరినే డిక్లేర్ చేసాం డేట్. దాని ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. మీ దానికి వాళ్ళు ఎప్పుడు అడ్డం ఎప్పుడు రాలా, ఎప్పుడు రాలేదు, రారు కూడా. ఎందుకంటే తెలుసు డిపార్ట్మెంట్ 2 సార్లు ఒకే ఊరేగింపు ఎలాగెత్తారండి? మనకి 2 జిల్లాలు బందోబస్తు. ఊరేగింపు కాదు, ఇంకా మీరు ఇందాక చెప్పారు కదా అక్కడికక్కడే జరిగాయి కాబట్టి అసలు ఇబ్బంది ఉండదండి. వాళ్ళ దాన్ని పెట్టుకున్నా మీకు సంబంధం ఏముండదు. అంటే ఇప్పుడు బోర్డర్స్ అండి, ఇది బోర్డర్స్. ఇప్పుడు పడమర వీధి జాతరకు సంబంధించి మాకు 7 గోళీలు యువతల నుంచి వెత్త మాధవరావు గారు ఇంటి లైన్ కాడి నుంచి మాది, అదంతా తూర్పుదోలు తిప్పుకుంటారు. పౌరుపేట వచ్చేటప్పటికి ఎస్ఎంఆర్ గారి ఆఫీసు వరకు మాది, అక్కడి నుంచి పౌరుపేటలు తిప్పుకుంటారు. ఆదివారంపేట, లక్షవారంపేట అదంతానేమో వాళ్ళు తిప్పుకుంటారు. ఈ 150 సంవత్సరాల నుంచి బోర్డర్స్ అనమాట అండి. అంటే మాకు ఎక్కువ దగ్గర రమారమి మాకు 40,000 గడప ఉందండి. మా జాతరకు సంబంధించి 40,000 గడప ఉంది. కొత్తూరు కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, జేపీ కాలనీ కానీ, ఇందిరా కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, హనుమాన్ నగర్ కానీ, రామకృష్ణపురం కానీ, మంచినీళ్ళ తోట కానీ, కొత్తపేట కానీ, పల్ల వీధి, దక్షిణ వీధి, పడమర వీధి, ఇక ఎంత మా దక్షిణ వీధి, మా పడమర వీధి అమ్మవారి జాతరకు సంబంధించి మా దాంట్లోంచి వాళ్ళు వెళ్ళరండి. వాళ్ళ గడప దాటి మేము వెళ్ళాం, వాళ్ళు కూడా మా దాంట్లోకి రారు. ఓ సాంప్రదాయబద్ధంగానే జరుగుతా ఉంటాయి ఊరేగింపులు. ఎవరు దాని వాళ్ళకే అనేది మా లైను ఎంతసేపు మాది 7-6 జాతరల నుంచి ఒకటే లైను. ఆ మేళకా నుంచి, కుండీ సెంటర్ నుంచి, మెయిన్ బజార్లో నుంచి, కొమ్మనా సిల్క్ మీద నుంచి, ఎన్ఎస్ మార్కెట్ మీద నుంచి, అలాగా ఎదురు బదురు కళ్యాణ మండపం నుంచి, కస్తూర్బాయ్ స్కూలు, వైభవ్ టవర్ కాంచి బిఎల్ఎస్ఎన్ఎల్ ఆఫీసు వరకు కూడా ఊరేగింపు అక్కడే ఉంటాయండి యాషాలు. తర్వాత యాషాలు వాళ్ళందరినీ పంపించేస్తాం. కొర్లబండి మట్టికి జూట్ మిల్ మీద నుంచి, బెయిలీ బ్రిడ్జి మీద నుంచి మామూలుగా వెళ్ళిపోద్దా చివరికి. అంతే యాషాలు అక్కడ దాకా ఉండండి. వాళ్ళది వచ్చేటప్పటికి వాళ్ళది 26వ తారీఖు ఊరేగింపు లైను వాళ్ళు తూర్పులో నుంచి తీసుకొచ్చి గడియార స్తంభం మీద నుంచి వాళ్ళు తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు వాళ్ళ దానికి వెళ్తాం, వాళ్ళు మీ దానికి రావడం సాంప్రదాయం ఉందా లేదా? వాళ్ళ గురికి మేమే వెళ్తాం, వాళ్ళు మా దానికి వస్తారు. ఆ సాంప్రదాయం ఉంది. ఆ ఊరేగింపు మీరు వెళ్తారు, ఆహ్వానించుకుంటాం, ఆహ్వానిస్తారు. వాళ్ళకి మీకు అన్ని మామూలు, ఎక్కడ వేరే డిఫరెన్స్ అంటే ఏమీ లేవు. మా అమ్మవారిని కొలిచేవాళ్ళు కూడా వాళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొలుస్తారు. వాళ్ళ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి సద్యాభారాలు పెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మా దానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నగర సంకీర్తనలో డివిజన్గా ఉంటుందా? నగర సంకీర్తనలో అదే ఉండదు. ఇప్పుడు మీరు ఆర్ఆర్పేట వచ్చి అమ్మవారిని ఊరేగించవచ్చా? మాది ఆర్ఆర్పేట కూడా మాదే కదా. మీదే. వాళ్ళు రాకూడదు. వాళ్ళు రారు. అది ఒక చరిత్ర అండి. అంతే అస్సలు రారు. సందు కూడా దాటనము. ఒకవేళ మా వాళ్ళు తప్పు చేసి వెళ్తే వెంటనే ఆ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అన్న మీ వాళ్ళు ఇటేపు వచ్చేసారన్న అంటే 2ోసారి రాకుండా చేస్తారా అని చెప్పేసి అని మేము చెప్పుకుంటాం. అంతే. ఇల్లు అంత మాత్రాన ఏముంటుందండి, ఒక సందులో ఒక 25 ఇల్లు ఉన్నాయి అనుకోండి, రసీదు 10 రూపాయలు, 250 రూపాయలు 25 ఇల్లు అంటే 250 రూపాయలకి వచ్చేది ఏం లేదు. రోజుకి 40-50 వేలు అవుద్దండి అమ్మవారు బయట తిరిగినందుకు. మాకు అమ్మవారు ఒక రోజు తిరిగిందంటే 40-50 వేలు ఖర్చు అవుద్ది. ఎందుకంటే 12 మంది రజకులు, 10 మంది డప్పులోళ్ళు, పంబరోళ్ళు, 2 పూనకాలు వస్తే అవి బొట్లు పెడతానికి, మెయిన్ అతను వెళ్ళరండి వెనక్కి. అలాగా అందరూ ఉంటారు. సన్నాయి మేళమోళ్ళు వీళ్ళందరికీ, మైకుల వాళ్ళకి, డప్పుల వాళ్ళకి అంతా వచ్చేటప్పుడు రోజుకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ టోటల్గా ఈ జాతర 100 రోజులకి 70-80 లక్షల పైన అవుతుంది. 70-80 లక్షలు అమ్మవారు ఇళ్ళకి వెళ్ళినందుకే అవుతుంది ఖర్చు అవుతుంది. ఇది కాక మళ్ళీ వేరే అన్ని కాక అంతా అమ్మవారే తెచ్చుకుంటుందండి. ఎవరు జేబులో రూపాయి ఎక్కర్లేదండి. అంతా అమ్మవారే తెచ్చుకుని అమ్మవారే నిల్వ చూపించుకుంటుందండి. అంతే. ఎప్పుడు కమిటీది నేను 5 జాతరలో రూపాయి నా జేబులో తీసేసింది లేదండి. ఏదో చందాగా 10,000 5,000 మా నాన్నగారి పేరు మీద మా అమ్మగారి పేరు మీద ఇస్తాం. అంతే తప్ప మేమెవరం కూడా ఇంత నష్టం వచ్చింది, ఇంత బాకీలు పడ్డామన్నది ఏ రోజు లేదు. సేవ చేయడం ఎప్పుడు 7-8 లక్షలు 9 లక్షల రూపాయలు త్రిబుల్ అకౌంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మీద పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్లో ఉంటాయి.
ఇప్పుడు అలాగే అవాలుగానే ఉంటాయి. ఇప్పుడు పందిరతను ఉన్నాడు, అతనికి 7 లక్షలకి ఎంతకో కాంట్రాక్ట్ ఇచ్చాం, పైసా అడ్వాన్స్ ఇవ్వలేదు, అప్పుడే సర్వే బాధులు తెచ్చాడు, తాటాకులు తెచ్చాడు. అసలు మేము ఎవరికి ఇవ్వక్కల. ఏంటంటే ఒక గుడ్ నేమ్ పడమర వీధి కమిటీ అంటే ఒక గీటు రాయి అని చెప్పేసి అని అది సంపాదించుకున్నాం. అంతే, దాని ప్రకారమే సాంప్రదాయం వెళ్ళిపోతుంది. ఈ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుడి దేవుళ్ళు అందరూ కూడా ఇక మాలాంటి వాళ్ళు తప్ప రాజకీయంగా అందరూ కూడా వ్యాపారస్తులు, రైతులు, కోటేశ్వరులే ఉన్నారు ఎక్కువ. మీరు రాజకీయాలు ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారా జాతర మూలంగా? ఏముండదండి. ఇప్పుడు మా కమిటీలో 72 మంది, 72 మందిలో ఇందులో ఎన్డీఏ కూటమి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, 30 మంది దాకా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఇదే అదే అసలు అది ఏముండదండి. వాళ్ళ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు సన్మానించుకుంటారు, మేము ఉంటాము, మా నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఎమ్మెల్యే వచ్చాడంటే ఇప్పుడు నాని గారు ఎమ్మెల్యేగా ఉండగా నేను 2 సార్లు చేశా. వచ్చేవారు ఆయన జాతరలకి రంగారావు గారు, 2 జాతరలకు మన్నాన్ రంగారావు గారు 95, 98 తెలుగుదేశం. నేను రాజకీయాల్లోకి రాకముందు 2004 నుంచి 2012 2 జాతరలో ఆల్నాని గారు ఎమ్మెల్యే, నేను తెలుగుదేశంగా ఉన్నప్పుడు. మొన్న జాతరకి బడేటి కోటరామారావు గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇప్పుడు బడేటి రాధాకృష్ణ చంటి గారు తెలుగుదేశం ఎమ్మెల్యే. ఈ జాతరకి రాజకీయాలకి అసలు సంబంధం లేదండి. ఏ మాటగా అన్నమాట. ఆల్నాని గారు సహాయ సహకారాలు అందించాడు, నేను తెలుగుదేశంలో ఉన్నా సరే బ్రహ్మాండంగా అందించాడు. ఇది అమ్మవారి సహకారం. మీరు జాతర ప్రెసిడెంట్ మేము వెళ్ళి పిలుస్తాము, ఆయన వచ్చినప్పుడు మేము ఉంటాము, మాకు సహాయ సహకారం. ఎందుకంటే కలెక్టర్ మీటింగ్ చేస్తారు, ఎస్పీ గారు మీటింగ్ చేస్తారు, మీకు అక్కడికి ఏం కావాలి, ఎంతమంది జనం వస్తారు. మా దగ్గర కూడా లాస్టిక్ క్లిప్పింగ్లు ఉంటాయి, పెన్ డ్రైవ్లు ఇస్తాను వాళ్ళకి. అసలైంది మీరు చూసుకోండి, కుంభ రోజున ఎలాగ ఉంటుంది, ఊరేగింపు రోజున ఎలా ఉంటుందని చూసుకుని నేను క్లిప్పింగ్లు ఇస్తాను, పెన్ డ్రైవ్లు. దాని ప్రకారం వాళ్ళు మాకు ప్రొటెక్ట్ చేస్తారు. చివరగా జాతర గురించి ప్రజలకి భక్తులకి ఇచ్చే మీ సందేశం, జాతర ఎలా సాగితే మీకు వాళ్ళు ఏమేమి కోరుకోవచ్చు, మీ సందేశం చివరగా భక్తులు? అమ్మవారికి మేడల దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చాలా భక్తి శ్రద్ధలతో వస్తారండి. వారందరికీ కూడా న్యాయమే జరుగుద్ది తప్ప ఏమీ అన్యాయం జరగదు తల్లిని నమ్ముకున్న వాళ్ళకి. ఇది ఎక్కువ ఈ యొక్క చిన్న స్థాయి కార్మికులు, కర్షకులు, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు బాగా పూజిస్తారు సార్. ఇది ఎక్కువ నేను చూశాను కదా, బాగా పూజించేది చిన్న స్థాయి కుటుంబాల్లో ఎక్కువ పూజిస్తారు. ఎక్కువ బాగా ఉన్నవాళ్ళు ఏదో జాతర రోజున వచ్చి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు కానండి గుడికి 2 సార్లు, మొత్తం 96 రోజుల్లో వారానికి 2-3 సార్లు వచ్చేది కూడా ఎక్కువ కార్మికులు, కింద స్థాయి కుటుంబీకులే ఎక్కువ వచ్చి పూజిస్తాం. చాలా భక్తి శ్రద్ధలతో తల్ల ఆరకుండా కూడా స్నానాలు చేసి తడి బట్టల మీద అక్కడికి వచ్చి మోకాళ్ళ మీద పెట్టుకుని కాళ్ళకి దండం పెట్టుకునే వాళ్ళని నేను చాలామందిని చూశానండి. ఎక్కువ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ఇప్పుడు తిరుపతి రోజుకి 1,00,000 మంది వెళ్తున్నారండి, 1,00,000 మంది కోటేశ్వర్లు అవుతారంటండి. ఏదోటి కొంచెం డబ్బే కాదు కదండి, ఆరోగ్యం కావాలిగా, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, సుఖంగా ఉన్నాడు. డబ్బు ఒకటే కాదు కదా, డబ్బు ఉన్నవాడు ఎవరు సుఖంగా ఉన్నాడు. చపాతీలు తింటున్నాడు, ఆ రేతుళ్ళు ఎవరు తింటలేదుగా. ఎక్కువ తింటేనేమో ఇది, తీపి తింటేనేమో షుగరు, కారం తింటేనేమో బీపీ, అంతేనా? అలాగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ఎక్కడన్నా సంగతి పక్కన పెట్టండి, ఏలూరులో మట్టికి ఈ జాతరలు అనేవి చాలా బాగా చేస్తారు. ఆ తల్లి చేపించుకుంటుంది, భక్తులు కూడా కొలుస్తారు. మెయిన్ భక్తులు కూడా కొలుస్తారు. దాని మీద నమ్మకంతోనే ఈ 7 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం జరుగుతుంది. ఈ అన్ని జాతరల కన్నా ఈ జాతర చాలా అద్భుతంగానే జరుగుద్ది. జరగటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున ఆదివారం ఉదయం 11:15 1000 మంది జన సమూహం, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యే గారు అందరితో, అన్ని ప్రజానాయకులతో, భక్తుల మధ్య 1000 మంది జనాభాతో మేము ముడుపు కార్యక్రమానికి సన్నాహాలు చేశాం. రంగం సిద్ధం చేసాం. 2 ఎకరాల స్థలంలో, మా అమ్మవారికి ఇచ్చిన స్థలంలో, వంగాయగూడెంలో అందరూ కూడా రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. అనేక విషయాలపైన, జాతర విషయాలేమో, అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి యొక్క విశేషాలు, అక్కడక్కడ ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అందులో పాల్గొన్నట్టయితే భక్తులకు ఏ రకమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అనే అనేక విషయాలపైన వెంకటరత్నం గారు చాలా సవివరంగా తెలియజేశారు. మా స్టూడియోకి వచ్చినందుకు, ఇన్ని విషయాలు చెప్పినందుకు మరొకసారి వెంకటరత్నం గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. నమస్తే.